కడప జిల్లా అభివృద్ధిలో భవిష్యత్తులో టీడీపీ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది? జిల్లా అభివృద్ధిలో కన్నీ విని ఎరుగని రీతిలో చాలా గొప్ప పాత్ర వహిస్తారు. మాకు చంద్రబాబు నాయుడు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక 2024 ఎన్నికల తర్వాత ఏమంటే పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రబాబు నాయుడికి ఆ విషయం ఏమై ఎప్పటికీ మేమంతా కడప జిల్లా ప్రజలమంతా కృతజ్ఞులమే. ఎందుకంటే పెమ్మసాని వారు గండికోట పరిపాలకులు. జమలమూడి దగ్గర 3 శతాబ్దాలు, దశాబ్దాలు కాదు, 300 సంవత్సరాలు కడప జిల్లా జీవితాన్నే కాకుండా విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఉండేటువంటి నేలనంతా ఉర్రూతలుగించినారు పెమ్మసాని వంశం. విజయనగర సామ్రాజ్యానికి పెట్టని కోట, అరవీర భయంకరులు మా పెమ్మసాని వాళ్ళు. ఆషామాషి కాదు, అత్యంత సాహసవంతులు. ఓపారి మీర్ అలీ ఖాన్ అని వచ్చాడు దండయాత్రకు. కొన్ని వందల వేల మందిని చంపేసినారు పిరంగి గుండు పెట్టి. పైనుంచే మీరు గుత్తికోట ఇస్తాం, మీకు గుత్తికోటకు పోదు రాండి అని చెప్పి దగ్గరికి వచ్చినాక మీకు అనుమతి కోట ఇచ్చాము అంటే, నీ అనుమతి కోట వద్దు, నీ వద్దు, నువ్వు మోసం చేసినావు, మాట తప్పినావు అని వచ్చేసినారు. అంతా తిమ్మానాయుడు, పెద్ద తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, వారి కుమారుడు రామలింగ నాయుడు, వీళ్ళంతా కమ్మప్రభువులు యశో విరాజితులై వర్ధిల్లినారు. ఈరోజు మావాడు, మా కడప జిల్లా వాడు, మా గడ్డికోట రాజవంశీకుడు, మా గడ్డికోట చీఫ్ కమాండర్స్ సామంతరాజులు విజయనగర పరిపాలకుల దగ్గర సర్వసేనాధిపతులు వాళ్ళు వచ్చానారంటే గడగడ గండికోట అంటేనే తమ్మసాని వంశీయులు. ఆ వంశం నుంచి వచ్చినోడు మా పరిపాలకులు, మా ప్రభువులు, మమ్మల్ని పరిపాలించిన వారసుడు వచ్చినాడు. మాకు నిజంగా మా గండికోట రాజులు వచ్చినట్లే ఈరోజు ఉంది. కేంద్ర మంత్రి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే మా కడప జిల్లాకి ఏం చేయాలి? కడప జిల్లాలో ఇదే ఫస్ట్ కేంద్ర మంత్రి అవడం. ఇంతకుముందు వచ్చింది రాయపేట ఏరియాలో పోతరాజు పార్థసారథి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సాయి ప్రతాప్ మంత్రిగా ఉన్నాడు. అదంతా రాజంపేటకు చెందుతుంది. ఈ కడప జిల్లాకు చెందిన కీర్తి ప్రతిష్టలన్నీ మా పెమ్మసాని ఉన్నాడు.